Hello everyone, how are you all? I hope you are all fine. So children, మనం in a class లో completed our fifth lesson. Four things అనే lesson complete చేసుకున్నాం. So in today's class, we are going to look at our grammar part. సో ఇక్కడ మనకి పేజ్ నెంబర్ 26లో ఇక్కడ లెట్స్ ఆన్సర్ అని కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. వాట్ ఈజ్ మార్క్ డూయింగ్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ద ప్లే? అసలు మనం ఆల్రెడీ ఈ క్వశ్చన్స్ అనేవి చెప్పుకున్నాం నిన్న ఒకసారి. సో ఈ క్వశ్చన్స్ అన్నింటినీ మీకు అన్నింటినీ వర్క్ రాయమని చెప్పాను. మీరు లెసన్ చదువుకొని 1 or 2 times మీ ఓన్గా మీకు ఎలా ఆన్సర్ వస్తే 1 or 2 లైన్స్లో ఆన్సర్స్ రాసి కంప్లీట్ చేసేసేయండి. సో యూ టర్న్ ద పేజ్ నెంబర్ 27. ఇక్కడ టాప్ ఆఫ్ ద పేజ్లో లెట్ స్పీక్ అని ఒక కన్వర్జేషన్ పార్ట్ ఉంది. షీలా అండ్ లీలా అనే వాళ్ళిద్దరి మధ్య ఉన్న కన్వర్జేషన్ అదేంటో చూద్దాం. సో ఫస్ట్ షీలా ఏమంటుందంటే లీలాతో, లీలా హ్యావ్ యూ ఎవర్ ఇన్ ఏ హాస్పిటల్? షీలా ఏమడిగింది లీలాని? లీలా హ్యావ్ యూ ఎవర్ ఇన్ ఏ హాస్పిటల్? లీలా ఎప్పుడైనా హాస్పిటల్లో ఉన్నావా అని అడిగింది లీలా. ఎస్ సెవరల్ టైమ్స్, అవును ఉన్నాను, చాలాసార్లు ఉన్నాను. సెవరల్ అంటే చాలా, సెవరల్ అంటే చాలాసార్లు ఉన్నాను. షీలా వెన్ వాజ్ దట్? ఎప్పుడున్నావు, అది నువ్వు ఉన్న టైం ఎప్పుడు అని అడిగింది. లీలా వెన్ మై లిటిల్ బ్రదర్ బ్రోక్ హిస్ ఆర్మ్. ఎప్పుడంటే లీలా ఏం చెప్పింది? వెన్ మై లిటిల్ బ్రదర్ బ్రోక్ హిస్ ఆర్మ్. ఆర్మ్ అంటే చెయ్యి తెలుసు కదా, ఆర్మ్. సో మా చిన్న తమ్ముడు, మై లిటిల్ బ్రదర్ అంటే చిన్న తమ్ముడు, ఎప్పుడైతే తన చెయ్యి విరగొట్టుకున్నాడో నేను అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను అన్నాడు. షీలా హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? అసలు అది ఎలా జరిగింది? అతని మీ చిన్న తమ్ముడు చెయ్యి ఎలా అయింది? హ్యాపెన్ అంటే జరగడం, హ్యాపెన్ ఎలా జరిగింది అని అడిగారు. ఇప్పుడు లీలా ఏం చెప్పింది? హీ ఫెల్ ఆన్ స్టెప్స్ అంటే తెలుసు కదా, మెట్లు. అతను మెట్ల మీద నుంచి పడిపోయాడు, అందుకే అతని ఆర్మ్ ఇరిగిపోయింది అని చెప్పింది. షీలా వాజ్ ఇట్ ఏ మేజర్ ఆర్ ఏ మైనర్ ఫ్రాక్చర్? అప్పుడు షీలా మళ్ళీ ఏమడిగింది? వాజ్ ఇట్ ఏ మేజర్ ఆర్ మైనర్? మేజర్ అంటే ఏంటంటే పెద్దది, మేజర్ అంటే పెద్ద, మైనర్ అంటే చిన్న. ఓకే, మేజర్ ఆర్ మైనర్ అంటే అది ఒకవేళ పెద్ద ఇంజురీయా లేకపోతే చిన్నదా. ఫ్రాక్చర్ అంటే ఎప్పుడైనా మన బాడీలో ఏ పార్ట్ అయినా కానివ్వండి విరిగిపోయింది అనుకోండి, ఇది మేబీ ఫింగర్, హ్యాండ్ ఆర్ లెగ్, ఏదైనా ఫ్రాక్చర్ అంటారు. పగిలినప్పుడు విరిగినప్పుడు ఏమంటారు దాన్ని? ఫ్రాక్చర్. మన బాడీలో ఏ పార్ట్ అయినా డిస్లోకేట్ అయినప్పుడు దాన్ని ఏమంటామంటే ఫ్రాక్చర్ అంటాం. లీలా ఇట్ వాజ్ ఏ మైనర్ ఫ్రాక్చర్. అప్పుడు లీలా ఏం చెప్పింది? ఇట్ వాజ్ ఏ మైనర్ అంటే చాలా చిన్నదే. మైనర్ అంటే ఏంటి? చిన్న ఫ్రాక్చర్, చిన్న దెబ్బనే అని చెప్పింది. షీలా ఇజ్ ఇట్ ఆల్ రైట్ నౌ? ఎస్ ఇజ్ ఇట్ ఆల్ రైట్ నౌ అంటే ఇప్పుడు అంతా ఓకే కదా, తగ్గిపోయింది కదా అని అడిగింది. ఎస్ ఇట్ సూన్ మెండెడ్. అవును అది, ఎస్ అవును చాలా చిన్నదే కదా, తగ్గిపోయిందని అడిగినప్పుడు ఏం చెప్పింది మళ్ళీ లీలా? ఎస్ ఇట్ సూన్ మెండెడ్, అది చాలా త్వరగానే తగ్గిపోయింది. మెండెడ్ అంటే రికవర్ అయిపోయాడు. నెక్స్ట్ షీలా థ్యాంక్ గాడ్. మనం దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఇలా అయిన మైనర్ ఇంజురీ అయింది కూడా మైనరే, తగ్గిపోవడం కూడా తొందరగా తగ్గిపోయింది కాబట్టి మనం దేవుడికి కృతజ్ఞతలు అంటే థ్యాంక్స్ చెప్పుకుందామని అన్నారు. థ్యాంక్ గాడ్ అంటే దేవుడిని కృతజ్ఞతలు తెలిపినట్లు. నెక్స్ట్ ఇక్కడ లెట్ స్పెల్ వర్డ్ అని కొన్ని వర్డ్స్ ఇచ్చాడు చూడండి. ఫస్ట్ వర్డ్ ఈస్ లెట్ స్పెల్ వెల్లో ఫస్ట్ వర్డ్ ఈస్ అబాండన్. సో అబాండన్ అంటే ఏంటి? వదిలిపెట్టడం, విడిచిపెట్టడం. ఏదైనా ఒక వర్డ్ని మనం మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోవడం కానీ అట్లా అంటుంటాం కదా. సో దిస్ ఈస్ ద వర్డ్ అబాండన్. నెక్స్ట్ ది సెకండ్ వన్ ఈస్ గ్యాస్ట్లీ. ఏంటిది? గ్యాస్ట్లీ మీనింగ్ ఏంటి? షాకింగ్. సడన్ గా ఏదైనా షాక్ అంటే ఇప్పుడు ఏదైనా మనం ఎవరికైనా సడన్ గా యాక్సిడెంట్ అయింది అని మన ఇంట్లో వాళ్ళకి అట్లా తెలిసింది అనుకోండి, మన రిలేటివ్స్ కానీ ఎవరికైనా, లేకపోతే ఎవరైనా ఏదైనా అయింది అనుకోండి, మనం ఎలా షాక్ అవుతాం?
గ్యాస్ట్లీ అంటే షాకింగ్. నెక్స్ట్ గ్రీమీ. గ్రీమీ అంటే డర్టీ. గ్రీమీ అంటే ఏంటి? డర్టీ. నెక్స్ట్ వర్డ్ ఈస్ scheme. The word is scheme. Next scrub. And the fifth word is scrub. Next wages. Wages and wage. సో ఇవి మనకు ఉన్న హార్డ్ వర్డ్స్: అబాండన్, గ్యాస్ట్లీ, గ్రీమీ, స్కీమ్, స్క్రబ్, వేజెస్, వీల్. సో అబాండన్ అంటే ఏంటో మనం చెప్పుకుంది, విడిచిపెట్టడం అని. గ్యాస్ట్లీ అంటే షాకింగ్గా, సర్ప్రైజింగ్గా. గ్రీమీ అంటే డర్టీ. స్కీమ్ అంటే మనం ఏదైనా చేసుకున్న ప్లాన్ అవ్వచ్చు, లేకపోతే మనకి గవర్నమెంట్ నుంచి అప్పుడప్పుడు కొన్ని స్కీమ్స్ వస్తుంటాయి కదా, ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే 108, ఇటువంటి అన్నింటినీ స్కీమ్స్ అని అంటారు. నెక్స్ట్ స్క్రబ్ అంటే రుద్దుకోవడం, రుద్దుకోవడాన్ని స్క్రబ్ అంటారు. వేజెస్ అంటే సాలరీస్, జీతాలు. మనం ఏదైనా పని చేసుకున్నప్పుడు ఆ పనికి తగ్గట్టుగా మనం తీసుకునే డబ్బు ఉంటుంది కదా, దాన్ని మనం వేజెస్ అంటాం, మనం తీసుకునే జీతం. వేరీ అంటే ఏంటంటే టైర్డ్, అలసిపోవడాన్ని వేరీ అంటాం. సో దీస్ ఆర్ ద 7 హార్డ్ వర్డ్స్, స్పెల్లింగ్ వర్డ్స్. సో మీరు వీటి స్పెల్లింగ్స్ నేర్చుకోవాలి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ లెట్స్ లెర్న్ అని కొన్ని మీనింగ్స్ ఇచ్చాడు చూడండి. లెట్స్ లెర్న్ మీనింగ్స్. అబాండన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అబాండన్ మీనింగ్ ఏంటి? విడిచిపెట్టడం. టు లీవ్ సంబడి ఆర్ సంథింగ్, మనం ఎవరినైనా వదిలిపెట్టడం కానీ ఏదైనా ఇంకేదైనా వస్తువుని విడిచిపెట్టడాన్ని అబాండన్ అంటాం. క్రూయల్. క్రూయల్ అంటే ఏంటి? చాలా కఠినంగా, అన్కైండ్. అంటే ఇప్పుడు మనకి ఒక యానిమల్ని చూసామనుకోండి, ఒక యానిమల్ ఏదైనా ఒక క్యాట్ కానీ ఏదైనా డాగ్ కానీ, దాన్ని చూస్తే దానికి ఆకలితో తిరుగుతూ ఉంది, దానికి మనం తీసుకెళ్ళి వాటర్ లేకపోతే ఏదైనా ఇంట్లో ఉన్న రైస్ ఫుడ్ కానీ ఏదైనా తీసుకొచ్చామనుకోండి, కైండ్. అది ఆకలితో ఉన్నా కానీ మనం దాన్ని రాళ్ళు విసిరేసి కర్రతో కొట్టామనుకోండి, దాన్ని ఏమంటాం? అన్కైండ్. అంటే కఠినంగా ఉండటం, క్రూయల్. డిటెస్ట్. డిటెస్ట్ అంటే ఏంటి? హేట్ ఆర్ డిస్లైక్, అంటే దాని మీద అయిష్టంగా ఉండటం, మనకి నచ్చదు అని అనుకోవడం. గ్యాస్ట్లీ. గ్యాస్ట్లీ అంటే మనం చెప్పుకున్నాం కదా, షాకింగ్, వెరీ అప్సెటింగ్, ఏదైనా చాలా మనకి బాధ కలిగించేది, ఇంకా చాలా షాక్లో ఉండేది. గ్రీమీ. గ్రీమీ అంటే ఏంటి? డర్టీ, అంటే మురికి. మురికి వాటిని మనం ఏమంటాం? గ్రీమీ అంటాం. నెక్స్ట్ స్కీమ్. స్కీమ్ అంటే ఏంటి? మనకి ఏమిచ్చాడు? ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఏదైనా ఒక వర్క్ జరగడానికి ముందు ఒక ప్లాన్ చేస్తారు కదా. ఇప్పుడు మనకి ఇప్పుడు జనరల్గా మీకు తెలిసింది అందరికీ 108 ఉంది కదా. 108 అంటే జస్ట్ మీకు డైరెక్ట్ వ్యాన్స్ పంపిస్తే సరిపోతుందా? లేదు. అది మనం ఏదైనా ఒక ప్లాన్, ఒక యాక్షన్ జరగాలంటే దాని వెనకాల చాలా ప్లాన్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎక్కడ కాల్ చేసినా డైరెక్ట్ 108 అంటే ఒక నెంబర్కి ఎలా వెళ్తుంది? వెళ్ళదు కదా. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్లానింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంటుంది. అక్కడ నుంచి కస్టమర్ కేర్ నుంచి మీ దగ్గర ఉన్న ఏరియాలో ఉన్న 108కి వాళ్ళు కాల్ చేసి డైవర్ట్ చేస్తారు. సో మీ దగ్గరికి వస్తారు. అంటే ప్రతి ఒక్క యాక్షన్కి ప్లాన్ అనేది ఉంటుంది గవర్నమెంట్ స్కీమ్స్లో ఏదైనా. స్క్రబ్. టు క్లీన్ సంథింగ్ బై రబ్బింగ్ హ్యాండ్. స్క్రబ్ అంటే ఏంటి? టు క్లీన్ సంథింగ్, మనం చెప్పుకున్నాం కదా, రుద్దడం అని, రుద్దుకోవడం అని. టు క్లీన్ సంథింగ్ బై రబ్బింగ్ హ్యాండ్. హ్యాండ్తో రబ్ చేస్తూ క్లీన్ చేయడాన్ని స్క్రబ్ అంటాం. ఇప్పుడు మనం డిషెస్ వాష్ చేస్తూ ఉంటాం కదా, దాంట్లో మనం జనరల్గా విలేజ్లో అయితే కొబ్బరి పీచుతో కానీ లేకపోతే ఇంకా స్క్రబ్ ఉంటుంది, గ్రీన్ కలర్ మ్యాట్, వాటితో స్క్రబ్ చేస్తుంటారు కదా డిషెస్ని. సో దాన్ని కూడా స్క్రబ్ అని అండి. స్ట్రిక్ట్. స్ట్రిక్ట్ అంటే ఏంటి? సివియర్. స్ట్రిక్ట్కి ఇక్కడ మీనింగ్ ఏమి ఇచ్చాడు? సివియర్, SEVERE. స్ట్రిక్ట్ అంటే అప్పుడప్పుడు మన టీచర్స్ యూజ్ చేస్తుంటారు కదా, నేను సివియర్గా పనిష్ చేస్తా అంటే నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటా క్లాస్లో, నువ్వు ఏ తప్పు చేసినా ఏ మిస్టేక్ చేసినా కానీ నేను సివియర్గా పనిష్ చేస్తూ ఉంటాను కదా. సో దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ స్ట్రిక్ట్. స్ట్రిక్ట్ అంటే ఏంటి? సివియర్. వేజెస్. వేజెస్ అంటే మనీ రిసీవ్డ్ ఫర్ వర్క్ డన్ ఆర్ సాలరీ. వేజెస్ అంటే ఏంటి?
మనీ రిసీవ్డ్, మనం చేసిన పనికి మనం తీసుకునే డబ్బుని వేజెస్ అంటాం, జీతం. వేరీ, వేరీ అంటే ఏంటి? టైర్డ్, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అలసిపోవడాన్ని వేరీ అంటాము. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆపోజిట్ వర్డ్స్ ఉన్నాయి చూడండి. హ్యాపీ, హ్యాపీ అనే ఆపోజిట్ వర్డ్కి ఏంటి? హ్యాపీ వర్డ్కి అన్హ్యాపీ. కైండ్, అన్కైండ్. ఈజీ, అన్ఈజీ. క్లియర్, అన్క్లియర్. సర్టైన్, అన్సర్టైన్. ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్. ఫినిష్డ్, అన్ఫినిష్డ్. యూజువల్, అన్యూజువల్. ఇక్కడ ఉన్న ఆపోజిట్ వర్డ్స్ అన్ని వర్డ్ ఇప్పుడు నార్మల్గా ఉంటే దానికి అన్నిటికీ అన్ని యాడ్ చేస్తే సరిపోతుంది. సో దీస్ ఆర్ ద ఆపోజిట్ వర్డ్స్. సో ఇక్కడ మనకి లెట్స్ డూ అని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కొన్ని ఉన్నాయి చూడండి. 5 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి. సో ఈ 5 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూడండి ఒకసారి. ద డాష్ ఈజ్ ఫుల్ ఆఫ్ పీపుల్. అక్కడ మనం చెప్పుకున్న లెసన్లో దేంట్లో ఫుల్ ఆఫ్ పీపుల్ ఉంది? చాలా మంది పీపుల్ ఉంది. ఇంట్లోనే కదా. సో ఫస్ట్ వన్ ఆన్సర్ ఈస్ ఇన్. ద ఇన్ ఈస్ ఫుల్ ఆఫ్ పీపుల్. సెకండ్ వన్, ద ఉమెన్ ఈజ్ ఏ డాష్. ఉమెన్, అందులో ఉన్న ఉమెన్ ఎవరు? ఆ ఉమెన్ ఎలా ఉంది? ద ఉమెన్ ఈజ్ ఏ సో ఇక్కడ సెకండ్ బ్లాంక్ చూడండి. ద ఉమెన్ ఈజ్ ఏ అని ఉంది కదా. సో అక్కడ చిన్న ప్రింటింగ్ మిస్టేక్ పడింది. మీరు ఏం చేస్తారంటే అక్కడ సెకండ్ బ్లాంక్ దగ్గర ద ఉమెన్ ఈజ్ అని ఉంది కదా. ఉమెన్ ఈజ్, దాని పక్కన ఇట్లా ఇంటూ మార్క్, చిన్న ఇంటూ మార్క్ పెట్టుకొని పైన రైడింగ్ అని రాసుకోండి. సో అక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడింది, ప్రింట్ అవ్వలేదు. ద ఉమెన్ ఈజ్ రైడింగ్ ఏ డాష్. సో ఇది మనకి ఎగ్జాక్ట్ బ్లాంక్ అక్కడ ఉంది. సో ప్రింటింగ్ మిస్టేక్ పడడం వల్ల ద ఉమెన్ ఈజ్ ఏ అని వచ్చింది. ద ఉమెన్ ఈజ్ రైడింగ్, ఆమె ఏం రైడ్ చేస్తుంది? ఇట్ ఈస్ రైడింగ్ ఏ, షీ ఈజ్ రైడింగ్ ఏ డాంకీ. ఉమెన్ ఏం రైడ్ చేస్తుంది? షీ ఈజ్ రైడింగ్ ఏ డాంకీ. సో ది సెకండ్ వన్ ఆన్సర్. నెక్స్ట్, ద ఉమెన్ అండ్ మ్యాన్ లుక్ వెరీ. ఆ ఉమెన్ ఇంకా మ్యాన్ ఎలా కనిపిస్తున్నారు? వెరీ అండ్ గ్రైమీ. వాళ్ళు చాలా అలసిపోయి ఇంకా చాలా డర్టీగా కనిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా దూరం నుంచి వస్తున్నారు కదా, ట్రావెల్ చేసుకుంటూ. దే లుక్ వెరీ అండ్ గ్రైమీ. సో నెక్స్ట్, ఫోర్త్ వన్, ద మ్యాన్ అండ్ ఉమెన్ just want a place to dash down in. ఆ మ్యాన్ కి ఉమెన్ కి ఏ ప్లేస్ కావాలి? జస్ట్ వాళ్ళు లై అంటే జస్ట్ వాళ్ళు తల దాచుకోవడానికి, పడుకోవడానికి కొంచెం ప్లేస్ సరిపోతుంది, రెస్ట్ తీసుకోవడానికి. లై. నెక్స్ట్, the last blank, fifth blank is there is an dash at the back of the inn. అక్కడ వాళ్ళకి అతను ఏం చెప్పాడు? అప్పుడు అక్కడ ఉన్న బాయ్ there is an dash, ఒకటి ఏముందని చెప్పాడు? ఓల్డ్ బార్. అంటే పశువుల కోసం ఉండే ప్లేస్ ఉంటుంది కదా, యానిమల్స్ కోసం ఉండే ప్లేస్, అది ఒకటి ఉంది. సో మీరు అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పారు. సో ఇక్కడ ఇంకా మీకు ట్రూ ఆర్ ఫాల్స్ ఇంకా మ్యాచింగ్ అనేవి ఇక్కడ మీకు ఉన్నాయి. సో మీరు ఏం చేయాలంటే ఈ ట్రూ ఆర్ ఫాల్స్ లో ఒకసారి సెంటెన్సెస్ చదువుకొని ఏది ట్రూ ఏది ఫాల్స్. ఇక్కడ కూడా మ్యాచింగ్ చూడండి. జాన్ అనే అబ్బాయి ఎవరు? ఓకే. నెక్స్ట్, మార్క్ అనే అబ్బాయి ఎవరు? నెక్స్ట్, ద ఓల్డ్ మ్యాన్ ఎవరు? ఇన్లో ఏమేమి ఉంటాయి? నెక్స్ట్, ఉమెన్. సో ఇవన్నిటిని కరెక్ట్గా మ్యాచింగ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇఫ్ దే ఆర్ కరెక్ట్, లేకపోతే మీరు చేసి నాకు వర్క్ పంపించండి. ఒకవేళ కరెక్ట్ అనుకోండి, కరెక్ట్గా చెప్తాను. లేకపోతే మీ చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉంటే నేను కరెక్ట్ చేసి నెక్స్ట్ క్లాస్లో నేను ఆ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా నేను చెప్తాను. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ టుడే. మీరు ఏం చేస్తారంటే మనం చెప్పుకున్న హార్డ్ వర్డ్స్ ఇంకా మీనింగ్స్ కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా చదువుకోండి ఒక 3-4 టైమ్స్. ఎందుకంటే ఈ హార్డ్ వర్డ్స్ కొంచెం
మీకు ప్రొనౌన్స్ చేయడానికి ఇబ్బందిగా ఉంటాయి. సో మీరు 2-3 టైమ్స్ చదువుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ యువర్ టుడేస్ క్లాస్. విల్ డిస్కస్ ద రిమైనింగ్ గ్రామర్ పార్ట్ ఇన్ నెక్స్ట్ క్లాస్.